మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్లే రాజీవ్ రహదారి మధ్యలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న ఆలయం ప్రధాన కమాన్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు, చాలా రద్దీగా ఉంటుంది. ఈ యొక్క ఆలయానికి కూడా బుధవారం, ఆదివారం మిగిలిన పర్వదినాలలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ యొక్క కొమరవెల్లి మల్లన్నను దర్శించుకుంటూ ఉంటారు. ప్రధానంగా సికింద్రాబాద్, హైదరాబాద్ నుండి వివిధ జిల్లాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా పెద్ద ఎత్తున ఒక్కొక్కసారి లక్షల మంది కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తులకు మన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లే దారిలో ఈ కామాన్ దగ్గర ఒక బస్ షెల్టర్ కానీ లేదు, లేకపోతే ఒక ఎండాకాలంలో వాళ్ళు నిలబడడానికి నీడ కూడా లేదు. ఎంతో మంది భక్తులు ఇక్కడ దర్శించుకొని కొన్ని కోట్ల ఆదాయం ఈ దేవాలయానికి తెచ్చిపెడుతున్నా కూడా ఈ దేవాలయం వాళ్ళు కానివ్వండి, గ్రామ పంచాయతీ వాళ్ళు కానివ్వండి, వారు ఈ యొక్క సౌకర్యాల కల్పనలో వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక హైవే, రాజీవ్ రహదారి కాబట్టి కొన్ని కోట్ల మంది దర్శించుకునే ప్రముఖ దేవాలయం కాబట్టి ఇక్కడ ఫుటాన్ బ్రిడ్జి కూడా నిర్మించవచ్చు. కానీ అట్లాంటి ఒక నిర్మాణం కూడా లేదు, ఎట్లాంటి హెచ్చరిక బోర్డులు కూడా లేవు. ఇక్కడ చాలా ఫాస్ట్గా బస్సులు వస్తున్నాయి, మిగిలిన ప్రైవేట్ వెహికల్ కూడా వస్తున్నాయి. కనీసం స్పీడ్ బ్రేకర్స్ కూడా లేవు. ఇక్కడ బస్సులు కూడా చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఒక గంట సేపటి నుండి మన ముందు కూడా ఒక బస్సు వెళ్ళింది, కానీ బస్సు ఆపడం లేదు. ఈ విధంగా వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానివ్వండి, వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చి, ఎందుకంటే ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రధానంగా వాళ్ళు ఒక్క పొద్దులు ఉండి కొంతమంది మొక్కుకొని వారు ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటూ మనల్ని చూడవచ్చు. ఈ అమ్మలు వీళ్ళందరినీ చూడవచ్చు, చిన్నపిల్లలను కూడా చూడవచ్చు. అందరూ కూడా ఎండలోనే నిలబడి ఉన్నారు. ఇక్కడ భక్తుల సౌకర్యాల కల్పనలో ఈ యొక్క కొమరవెల్లి మల్లన్న ఆలయం వారి యొక్క దేవస్థానం కమిటీ వారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇకనైనా స్పందించి ఇక్కడ ఏదైనా నియంత్రిక బోర్డులు పెట్టాలి. అలాగే ఒక బ్రిడ్జి అనేది నిర్మాణం చేపట్టాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతసేపు అని ఇక్కడ నిలబడతారు, వారి యొక్క తాగునీరు సౌకర్యమైనా లేకపోతే నిల్వ ఉండడానికి నీడగా ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. ఈ అమ్మనాడి తెలుసుకుందాం. ఎక్కడమ్మా మీది, ఎక్కడి నుంచి వచ్చారు? సుపాడి నుంచి వచ్చినాం. అక్కడ నుండి వచ్చారా? ఎంతసేపు అవుతుంది ఇక్కడ నిలబడబట్టి? సాంసేపు అవుతుందా? ఇక్కడ కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని దర్శించుకొని, దేవుని దర్శించుకొని ఇక్కడికి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు చూడవచ్చు, చిన్న పిల్లలను చాలా వరకు దేవాలయానికి వస్తున్నామంటే వాళ్ళ బోనాల కోసం, మిగిలిన మొక్కుబడుల కోసం కొన్ని వస్తువులు కూడా వాళ్ళు క్యారీ చేయాల్సి వస్తుంది. అట్లాంటి వస్తువులు కూడా పట్టుకొని ఇక్కడ కొంచెం మనకు చెట్టు పక్కకు నీడ ఉంది అని చెప్పి నీడకు నిలబడే పరిస్థితి ఉంది. ఈ దేవాలయంలో కొన్ని లక్షల మంది దర్శించుకుంటూ ఉంటారు. అట్లాగే దేవాలయానికి కోట్ల ఆదాయం ఉంటుంది. కాబట్టి భక్తుల సౌకర్యాల విషయంలో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇకనైనా స్పందించి రెండు వైపులా, ఈ కమానికి రెండు వైపులా, అటు హైదరాబాద్ వెళ్ళే రూట్లో అలాగే సిద్దిపేటకు వెళ్ళే రూట్లో కూడా ఖచ్చితంగా మంచి సౌకర్యాలతో బస్ షెల్టర్లు నిర్మించాలి. అలాగే త్రాగునీరు సౌకర్యం కూడా వాళ్ళకి భక్తులకు కల్పించాలి. అక్కడ నుంచి వచ్చారా? ఇక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయి? దేవాలయంలో లోపల దర్శనం ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఇక్కడ నీడ నిలవడానికి నీడ కూడా లేదు. ఎండల్లో ఉంటున్నాం. నేను బన్సులానండి, సిద్దిపేటలో ఉంటాను. ఇక్కడ సౌకర్యాలు సరిగా లేదు, మన గవర్నమెంట్ సరిగా చూడడం లేదు. దీన్ని స్పందించి ఇక్కడికి ఒక షెడ్ వేసి వాటర్ సప్లై పెట్టుకుంటూ వచ్చిపోయేటోళ్ళ సౌకర్యాలు మంచిగా ఉండాలని నా మనసు పూర్తిగా నేను కోరుచున్నాను. ఒక షెడ్ లాగా వేసి, లేకుంటే ఫిల్టర్స్ ఏదైనా వేసినా కానీ బాగుంటుందని నేను అంటాను. కొమరవెల్లికి ఖచ్చితంగా షటిల్ బస్సులు ఒక 10 ట్రిప్పులన్నా వేయాల్సి ఉండాలి. ఎందుకంటే ఇక్కడున్న అధికారులు కావచ్చు, పోయిన ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కొమరవెల్లి అంటేనే భక్తులకు భయం సృష్టించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ఎండలో, తీవ్రంగా ఎండలో ఉండడం, బస్ షెల్టర్ లేకపోవడం, ప్రజల కోరిక మేరకు ఇక్కడ బస్ షెల్టరు మరియు అంతేకాకుండా సిద్దిపేట డిపో నుండి శనివారం, ఆదివారం ఈ కొమరవెల్లి జాతర స్పెషల్ బస్సులు ఖచ్చితంగా వేయాలని కూడా మేము
విన్నవిస్తున్నాము. కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తుల మనోగతం ఏ విధంగా ఉందంటే వారి యొక్క ఈ యొక్క రోడ్డు రవాణా ప్రమాదపుటు అంచుల మనం ప్రయాణించాల్సి వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా మనం విజువల్స్ కూడా చూసాము. ఇకనైనా రవాణా శాఖ స్పందించి ఇక్కడ రెండు వైపులా బస్ షెల్టర్లు ఖచ్చితంగా నిర్మించాలి. కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.